హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈరోజు మేనిఫెస్టింగ్ అనేది ఎలా వర్క్ అయితే తెలుసుకుందాం. అసలు మేనిఫెస్టింగ్కి లా ఆఫ్ అట్రాక్షన్కి తేడా తెలుసుకుందాం. అట్లాగే మనం ఎంత టైం పడుతుంది మేనిఫెస్టింగ్ చేయడానికి కూడా తెలుసుకుందాం. అసలు మేనిఫెస్టింగ్, క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనేది చాలా వెరైటీ అనమాట. ఈ మేనిఫెస్టింగ్లోనే క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మెథడ్. ఇవన్నీ కూడా వేరే వేరే లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా అంత అయితే మెటాఫార్స్ అంటారు కదా, అవి అనమాట. అసలు మ్యాటర్ వేవ్ అనేవి ఉంటాయి అనమాట. వేవ్ ఫంక్షన్ అనమాట. వేవ్ అంటే మనం బయట అల్ట్రా వేవ్, ఎక్స్రే వేవ్స్, గామా వేవ్స్, వైఫై సిగ్నల్స్, ఎయిర్టెల్ సిగ్నల్స్ అని చూస్తూ ఉంటాం. అవన్నీ కనపడవు. అట్లాగే కూడా ఈ వేవ్ అనేది కనపడుతుంది అనమాట. మనం ఏదైతే థింక్ చేస్తామో ఆ వేవ్ అనే వేవ్ ఫంక్షన్లో అయితే ఉంటుంది. సో ఆ వేవ్ని మనం కొలాప్స్ చేస్తే అది మ్యాటర్ అవుతుంది. అంటే మనకి వచ్చే సెల్ ఫోన్లు కానీ కానీ మన మొబైల్స్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వేవ్ లాగైతే అవుతుంది. సో అది మన వేవ్ని ఎట్లా చేయాలి? మనం ఏదైనా ఈవెంట్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగాలంటే అది వేవ్ నుండి మ్యాటర్ అయితే రావాలి. సో అది ఎట్లా వస్తుంది అనేది తెలుసుకుందాం. మన బాడీ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయితే రిలీజ్ అవుతాయి. మన హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అయినప్పుడు, అలైన్ అయినప్పుడు మాత్రం అది రిలీజ్ అవుతుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అది మాత్రం వేవ్ను మ్యాటర్ లాగా అయితే మార్చుతుంది. మనం ఎంతసేపు అయితే మనం ఫోకస్ పెడతాము అదే పనిగా చేస్తాం కదా. సో అది మ్యాటర్ నుండి వేవ్ నుండి మ్యాటర్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అప్పుడు మన నిజ జీవితంలోకి వస్తుంది. అంతసేపు మనం అబ్జర్వ్ చేయనంతసేపు కూడా అది వేవ్ రూపంలో ఉంటుంది. డబుల్ స్లిట్ అనే ఎక్స్పెరిమెంట్ చేశారు. మీరు అయితే యూట్యూబ్లో కొట్టుకుంటూ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో దాంట్లో సైంటిఫిక్గా పోయింది. మనం ఒక దాంట్లో నుండి అయితే మనకి పంపించారు అనమాట. ఏంటంటే పార్టికల్స్ మన బాడీలో ఉంటాయి కదా పార్టికల్స్, అవి పంపించారు. అదైతే వేవ్ లాగా అయిపోయింది అనమాట. మన లోపలికి చర్మం లోపలికి వెళ్తే ఏముంటాయి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. అదే అనమాట. అట్లాంటి పార్టికల్స్ వేవ్ రూపంలో ఉంటాయి ప్రతిదీ కూడా. అది పంపించినప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడేమో అది మ్యాటర్ లాగా ఉంటుంది. అబ్జర్వ్ చేయనప్పుడు అయితే అది వేవ్ లాగా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? ఇట్లా ఉంటుంది. అబ్జర్వ్ చేసినప్పుడైతే ఇట్లా అయిపోతుంది వేవ్ మ్యాటర్ లాగా. అబ్జర్వ్ చేయనప్పుడైతే ఇలా ఉంటుంది. సో మనం ఏదైనా అబ్జర్వ్ చేస్తేనే అది రియల్ జీవితంలాగా అయితే వస్తుంది. చాలా కొద్ది వెనకాల సైన్స్ ఉన్నది, కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో నెమ్మదిగా అయితే ఇంట అర్థం అవుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ అయితే పంపించాలి మన బాడీ నుండి. హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అయినప్పుడు మాత్రం ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ అవుతుంది. అది ఎప్పుడైతే అంటే ఆల్ఫా స్టేట్ ఉన్నప్పుడు. ఆల్ఫా స్టేట్ ఎప్పుడు ఉంటాం? మనం ప్రశాంతంగా రిలాక్సింగ్ మూడ్లో ఉన్నప్పుడు ఉంటాం. అందుకే మెడిటేషన్ టైంలో ఆల్ఫా స్టేట్ ఉంటాం. మీరు ఆల్ఫా స్టేట్ అన్నప్పుడు పదే ఏదైతే కావాలనుకుంటున్నారో, జాబు, డబ్బు, మనీ, ఏదైతే మీ ఐడియల్ లైఫ్ ఉండిద్దో దాన్ని నివేదితం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్నదే జరిగింది అనమాట. పదే అప్పుడు బ్రెయిన్ అనమాట, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఇలా ప్యాటర్న్స్ ఏర్పడతాయి అనమాట. న్యూరోప్లాస్టిసిటీ అంటారు దీన్ని. ఇట్లా ఏర్పడతాయి అనమాట. మీరు ఎంత ఎక్కువసేపు రిపీట్గా చేస్తున్నప్పుడు మీరు సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. దాని అన్నట్టు అయితే రిపీట్గా చేసుకుని మీకు ఆపర్చునిటీలు వస్తాయి. అట్లాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుద్ది అనమాట. మీరు ఇంకా చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. 21 days అయితే ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా మనకు స్ట్రక్చర్ అయితే ఏర్పడుతుంది బ్రెయిన్లో. అదే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది సైన్స్, ప్యూర్ సైన్స్. మేనిఫెస్టింగ్ అనేది ప్యూర్ సైన్స్ అనమాట. బేటా వేవ్స్ అంటే ఏదో థింక్ చేస్తూ ఉన్నప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు బేటా వేవ్స్ అండ్ టెన్షన్గా ఉన్నప్పుడు బేటా వేవ్స్ వస్తాయి. అప్పుడు మేనిఫెస్టింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. సో అర్థమైంది అనుకోండి కదా. ప్రతిదానికి మీరు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు చెయ్యాలి. ఆల్ఫా స్టేట్ అనేది రిలాక్సింగ్ మూడ్. ఎప్పుడు కూడా ఒక థాట్ పైన ఫోకస్ పెట్టాలి. రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్ అనేది కీ. ఎప్పుడైతే మనం రిపిటేషన్గా చేస్తూ ఉంటామో అది రియల్ అయితే అవుతుంది. మర్చిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోతే అది అవ్వదు. సో మీరు రిపిటేషన్ అనేది కీ. ఇప్పుడు మీరు వేవ్ నుండి మ్యాటర్లో పంపించాలి. అది ఎట్లా అనేది చెప్పా. మీరు ఫోకస్గా ఒకదానిపైన దృష్టి పెట్టాలి. మీరు ఏదనుకుంటున్నారో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అయితే వెళ్తుంది క్వాంటమ్ ఫీల్డ్లోకి. అది రియల్గా అయితే ఛాన్సెస్ ఉంది. ప్రతిదీ ఈవెంట్ వేవ్ రూపంలో ఉంటుంది క్వాంటమ్ ఫీల్డ్లో అంటే గాలిలో అనమాట. వేవ్ రూపంలో అయితే ఉంటుంది. అది మ్యాటర్లోకి అయితే వస్తుంది. ప్రతిదీ కూడా మ్యాటర్ నుండి వచ్చింది. అర్థమైంది కదా? ఈ వీడియోకి అయితే ఇదే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లాసులు అయితే ఉంటాయి అనమాట, మనకి డైలీ అయితే ఉంటాయి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. జూమ్ క్లాసెస్ అయితే ఉంటాయి.